మేఘాలయ కపుల్స్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే కహానీలా కనిపిస్తోంది. రాజా రఘువంశ్ సోనం స్టోరీలో రఘువంశ్ హత్యకు భార్య సోనమే ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. అందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా దొరికాయి. పోలీసుల విచారణలో కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. పక్కా స్కెచ్తో సోనమే భర్తను హత్య చేయించింది. సుపారీ కిల్లర్స్తో మరీ మర్డర్ చేయించింది. ఇట్స్ సచ్ ఎ బ్రూటల్ మర్డర్. ఎస్, మేఘాలయలోని చిరపుంజి ప్రాంతంలో దారుణ హత్య చేయించి ఓ జలపాతంలోకి తోయించేసి ఏమీ తెలియనట్టుగా కట్ చేస్తే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ దాబాలో ప్రత్యక్షమైంది సోనం. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు మేఘాలయ పోలీస్. కేవలం మేఘాలయలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం రేపింది. మేఘాలయకు వచ్చే టూరిస్టుల భద్రతకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి సాక్షాత్తు మేఘాలయ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేశారు. 7 రోజుల్లోనే సిట్ ఈ వ్యవహారానికి సంబంధించిన అంతు తేల్చింది. ఘాజీపూర్లో సోనంను పట్టుకున్నప్పుడు అసలు విషయం బయటపడింది. సోనం ఘాజీపూర్ వచ్చింది. ఘాజీపూర్లో తన సోదరుడికి ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు తండ్రి సహాయంతో సోనంని గుర్తించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రేమ కోణమే అసలు కారణంగా చెప్తున్నారు. సోనంకు రాజా రఘువంశ్తో పెళ్లికి ముందు కుష్వా అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు. లవ్ అఫైర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ ఇరువురి మధ్య బలవంతపు పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సోనం తండ్రి మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో అయితే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్టుగా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారించారు. సోనం కూడా ఒప్పుకుంది. ఘాజీపూర్లోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్లో సోనం లొంగిపోయింది. ఇండోర్లో మే 11న రాజా రఘువంశ్కు సోనంకు వివాహమైంది. అంగరంగ వైభవంగా పెద్దలు ఈ ఇరువురి వివాహం చేశారు. ఒకసారి వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు మనం చూస్తున్నాం. చాలా అట్టహాసంగా పెళ్లి కార్యక్రమం జరిగింది. వైభవంగా పెళ్లి జరిగింది. ఒకసారి చూడండి ఎంత అమాయకంగా కనిపిస్తుందో సోనం. నవ్వులు చిందిస్తూ రాజా రఘువంశ్ పక్కన హోయలలుకుతూ మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది. కానీ ఆ నవ్వు వెనుక చాలా క్రూరత్వం దాగి ఉంది. ఆ నవ్వు వెనుక ఒక కుట్ర దాగి ఉంది. అదే సోనంని ఒక నేరస్తురాలుగా తయారు చేసింది. పక్క ఫోటోలో చూడండి, నేరస్తురాలుగా మారిన సోనం ఏ రకంగా తల దించుకొని దేశం ముందు నిలబడిందో ఒకసారి మనం ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత, దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా సోనం వ్యవహారం దేశమంతా తెలిసిపోయింది. నిందితురాలు సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ముందు లొంగిపోయినప్పుడు ఆమె చెప్పిన విషయాలతో ఒక్కసారిగా పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఎస్, నిజంగా సోనం చెప్పిన వివరాలు వింటే పోలీసులే కాదు, అక్కడున్న వాళ్ళందరికీ కూడా సోనం ఇంతకు తెగించిందానా అనే అంశాలు బయటపడ్డాయి. కిరాయి హంతకులతో హత్య చేయించింది. పాపం రఘువంశ్ ఏం తప్పు చేశాడు? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే తప్ప, సోనంని వివాహం చేసుకోవడమే తప్ప, ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు సోనం? రఘువంశిని, అమాయకుడైన రఘువంశిని ప్రాణాలు బలి తీసుకుంది ఈ సోనం. ఒకసారి ఆ ఫోటోలు చూడండి. పెళ్లిలో నవ్వులు చిందిస్తూ అతనితో పెళ్లి దుస్తుల్లో ఎంత కులాసాగా కనిపిస్తుందో సోనం. ఇదే సోనం ఇప్పుడు అత్యంత కిరాతకంగా రాజా రఘువంశిని హత్య చేయించింది. పోలీసుల ఎదుట లొంగిపోయింది. మొత్తం ఈ వ్యవహారంలో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు. 1 యూపీలోకి అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రేమనే కారణమని తెలుస్తుంది. రాజా రఘువంశ్తో వివాహం ముందు కుష్వా అనే వ్యక్తితో సోనం పూర్తి స్థాయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది తల్లిదండ్రులకు సోనం చెప్పిందో లేదో మరి, కానీ ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా దాచిపెట్టి రాజా రఘువంశ్తో పెళ్లి చేశారో ఏంటో మరి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయినప్పటికీ ఇష్టం లేని వివాహమే ఈ హత్యకు కారణంగా చెప్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలు సోనం స్వయంగా
తన భర్తను హత్య చేయడానికి తమను నియమించుకుందని పట్టుబడ్డ నిందితులు చెప్తున్నారు. యూపీలో ఒకరిని పట్టుకున్నారు, ఇండోర్లో ఇద్దరిని పట్టుకున్నారు. మేఘాలయ డీజీపీ నోంగ్ రాంగ్ చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఒకసారి మనం ఒక ట్వీట్ కూడా చూడొచ్చు. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా కూడా ట్వీట్ చేశారు. 7 రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి అంశాలను ఛేదించాం, సెట్ దర్యాప్తు సంస్థ నిందితురాల్ని పట్టుకుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దేశాన్ని రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన. 7 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్ చెందిన 3 అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి కారణమైన మహిళ పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుని పట్టుకోవడానికి ఇంకా గాలింపులు సాగుతున్నాయని కాన్రాడ్ సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది ఒక్కసారి దీనికి సంబంధించిన పూర్వాపరాలు నేను మీకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనంతో మే 11న వివాహమైంది. పెళ్ళైన తర్వాత మే 20న హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. ఈశాన్య భారతం అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాలతో కూడిన, లోయలు కొండలతో కూడిన, జలపాతాలతో కూడిన ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన హనీమూన్ జంటలు ఈ ప్రాంతానికి వెళ్తుంటాయి. కానీ సోనం అప్పటికే స్కెచ్ వేసింది. ఈ ప్రాంతమే ఎక్కడో మధ్య భారతంలోని ఇండోర్ నుంచి ఈశాన్య భారతానికి వెళ్ళి ఆ భర్తని కిరాయి హంతకులతో హత్య చేయడానికి ఇదే అదనుగా భావించింది. అక్కడే సరైన ప్లేస్గా భావించింది. బహుశా ఆమె టూర్కి బయలుదేరే ముందే పూర్తిస్థాయి స్కెచ్ వేసింది. ఆ ఈశాన్య భారతంలోని భర్త హత్యకు కుట్ర పన్నింది. ఇక 20వ తేదీన షిల్లాంగ్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో 25వ తేదీ వరకు కాంటాక్ట్లో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ లేదు. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన మొదలైంది. చివరికి వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతన్ని ఎవరో కత్తితో పొడి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ ఆయన భార్య సోనం ఆచూకీ దొరకలేదు. దీంతో సోనంను కిడ్నాప్ చేసి ఉంటారు, లేదా లైంగిక వేధింపులకు గురి చేసి ఆమెను రేప్ చేసి ఆమెను కూడా మర్డర్ చేశారని అంతా భావించారు. కానీ ఆ కేసు మిస్టరీ వీడలేదు. 11 రోజుల తర్వాత రాజా రఘువంశ్ అక్కడ డెడ్ బాడీ దొరికింది. కానీ సోనం సంబంధించిన ఆనవాళ్ళని దొరకలేదు. సోనం వేసుకున్న తెల్ల చొక్కా దొరికింది. అయితే ఇక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె తండ్రి, సోనం తండ్రి డిమాండ్ చేశారు. ప్రధానంగా సోనం లొంగిపోయిన తర్వాత కూడా తన బిడ్డ ఏం తప్పు చేయలేదంటూ సోనం తండ్రి చెప్తున్నాడు. సోనం తండ్రి ఏం మాట్లాడుతున్నారో, ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. बजे फोन आया मेरे पास सोनम का भैया का, माने गोविंद से 5 बजे फ़ोन आया। फ़ोन मैंने उठाया, मेरे को पता लगा कि कोई ढाबा है वहाँ पे रोड पे, ढाबे वाले से उसने फ़ोन लेके सोनम ने और गोविंद से बात की। गोविंद ने फिर यहाँ मेरे पास में उधर के एक भैया रहते हैं सोनू पर के, पिताजी बोल रहे हैं, उनने वहाँ थाने पे फ़ोन लगवाया उनके जीजा से। तो वहाँ जाके नहीं, थाने की पुलिस वहाँ ढाबे से सोनम को वहाँ थाने पे लेके आई है। अभी इस वक्त वो थाने पे है, ठीक है ना। उन पर भी कई सारे आरोप लग रहे हैं, क्या कहेंगे, किस तरीके के आरोप हैं? वो बिल्कुल आरोप 100% गलत आरोप लग रहे हैं। जो आरोप जो लगा रहे हैं वो गलत लगा रहे हैं, क्योंकि वहाँ की जो पुलिस है वो बिकी हुई है, गुंडे मोबाइल के साथ में वो पुलिस चल रही है। पूरा थाना माने ये समझिए सस्पेंड होकर जेल में जाएगा अगर वहाँ सही ढंग से काम हुआ तो, ठीक है ना। और अमित शाह जी से ये हाथ जोड़ के निवेदन है कि वहाँ सीबीआई भेजो, और सीबीआई भेजो तो वो जो एक्टिवा है, एक्टिवा में जो बच्चन का सामान रखा था वो सामान बॉडी के पास में कैसे पूछा, किस तरीके से पहुंचा वहाँ पर, ये वहाँ की पुलिस से पूछना चाहिए। अच्छा सर, सोनम से किसी तरह की बात हुई है, किस तरीके से वो वहाँ पर पहुंची है, किन परिस्थितियों में पहुंची है? ये तो सोनम बच्ची बता सकती है कि किस हालत में वहाँ पहुंची हुई है, किसके द्वारा वो ढाबे पे पहुंची, ठीक है ना। ये तो बच्ची बता सकती है किस आधार से, किस कैसे वहाँ पहुंची हुई है वो, ये मैं यहाँ से बैठ के नहीं बता सकता हूँ।
अच्छा, क्या ज्वेलरी वगैरह क्या केस लेके था उनके पास? करीब 70,000 रुपये दोनों बच्चन के पास थे, ठीक है ना। राजा के पास चेन थी, 2 अंगूठी थी। सोनम के पास गले में जो चेन सब मीडिया वालों को भी दिख रही है, पुलिस वालों को भी दिख रही है, चेन है, लॉकेट है उसके अंदर, ठीक है ना। ब्रेसलेट था, 2 अंगूठी थी, पाँव में पायजाब है। हाँ, बोलिए बोलिए बोलिए। सब सभी राजा के पास चेन थी, 2 अंगूठी थी, ठीक है ना। सोनम के पास चेन, वो गले में जो चेन वाला ब्रेसलेट था गले के अंदर, उसमें वो लॉकेट था, हाथ में ब्रेसलेट था और 2 अंगूठी थी बच्ची के हाथ में, और चेन थी, पायजाब, पाँव में पायजाब थी। और इसके बाद में दोनों के पास पैसे थे। अब पैसे कितने थे वो बच्ची बता सकती है। सर, तो आप ये पूरा आरोप लगा रहे हैं कि जो मेघालय पुलिस है वो इसमें इन्वॉल्व है और उन्होंने पूरा आरोप सोनम पे लगा दिया है। वो पुलिस पूरी की पूरी उसमें, इस मामले में पुलिस का पूरा 100% हाथ है। हो सकता है पुलिस वाले ने ये कांड करके नहीं उसको, बच्चे को वहाँ फेंक दिया हो। सर, अभी भी आप सीबीआई जांच की मांग करेंगे? बिल्कुल 100%। क्योंकि इतने दिनों से लगातार जो आप लोग सीबीआई की मांग कर रहे थे, लेकिन अब जब मेघालय के डीजीपी ऑफिशियल्स ने वहाँ के उस पर सोनम पे आरोप लगा दिया है, मध्य प्रदेश के कुछ लोग भी उसमें पाए गए हैं, तो अब क्या आपका कहना है इस पर? देखो, कल तक तो कोई मेरे को ऐसा सुराग नहीं मिला था कि मध्य प्रदेश के हैं, कहाँ के नहीं है, और मध्य प्रदेश के लोग वहाँ कैसे पहुँचे कैसे नहीं पहुँचे। ये तो पुलिस के काम है ना पूछना कि भाई वो लोग किस तरीके से वहाँ पहुँचे, कैसे पहुँचे, वो क्यों उनने मर्डर किया। ये तो पुलिस का काम है ना उनसे पूछने का। मेरा काम थोड़ी है कि मैं पूछ सकता हूँ। सर, सोनम कैसे भागी, आपको उसका कुछ पता है? नहीं, ये पता नहीं है। सबसे पहले सर, सबसे पहले उसने उसके भाई को फ़ोन किया। आपकी बात हुई? सोनम से अभी मेरी बात नहीं हुई। बेटे ने क्या बताया आपके? बेटे ने यही बोला कि वो ढाबे पे है और मैं वहाँ पुलिस भेज रहा हूँ। अच्छा। आप अभी जाएंगे वहाँ पर? आपकी कोई योजना सोनम के पास? सोनम के पास भेज दिया है मैंने। सोनम के मामा गए हैं और सोनम के मासी का लड़का गया हुआ, उसका भाई। रिश्ता जो हुआ था उसका, उससे क्या वो खुश थी? बिल्कुल 100% खुश थी जब तो संबंध करा अपन लोगों ने। कोई दबाव नहीं था। दबाव के कारण कोई शादी होती है कि दबाव से? भाई दोनों धनी रजी होंगे, दोनों परिवार के रजी थे, जब तो शादी करी ना। शादी के पहले या शादी के बाद में कोई ऐसा लगा आपको? नहीं, ऐसा कुछ नहीं लगा। शादी के बाद में, अगर शादी के बाद में ऐसा कुछ लगता तो माँ बाप को पहले इस चीज़ का पता चलता है ना, इस चीज़ का माँ बाप को पता है। और रजी मर्जी से वो लोग घूमने के लिए गए थे। अगर ऐसा कुछ होता तो वो घूमने भी क्यों जाते। अब क्या मांग करते हैं आप? मांग मैं सीबीआई की कर रहा हूँ और करता रहूँगा जब तक सीबीआई वहाँ नहीं पहुँचेगी और वहाँ पुलिस से और उन लोगों से खाना तलाशी नहीं होगी, होटल वाले से, जब तक ये चीज़ का कोई प्रूफ नहीं आएगा। చూసారుగా సోనం తండ్రి దేవి సింగ్ తప్పు తెలియదంటున్నారు. ఇది ఇరు కుటుంబాలు మాట్లాడి చేసిన పెళ్లిగా చెప్తున్నారు. కానీ బహుశా దేవి సింగ్కు తెలిసి ఉండదు, తన కూతురు పెళ్లికి ముందే రాజ్ కుష్వా అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తోంది. పెళ్లి ఇష్టం లేని సోనం కేవలం పెద్దల మాట కాదనలేక రాజా రఘువంశ్ని పెళ్లి చేసుకుంది. కానీ రాజా రఘువంశ్ని కడ తీర్చేందుకు కిల్లర్స్ని సుపారీ కిల్లర్స్ని ఆమె రెంట్కి తీసుకొని మరి సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించేందుకు ప్రణాళికలు పండిందనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక దేవి సింగ్ చెప్తున్నారు, సోనం తండ్రి తన కూతురుకు సంబంధించి మేఘాలయ పోలీసులు అన్ని కట్టుకథలు అల్లుతున్నారని, తన కూతురుకు ఎలాంటి తప్పు తెలియదంటున్నాడు. నిజంగా ఎలాంటి తప్పు తెలియని సోనం ఘాజీపూర్కి ఎలా వచ్చింది? మేఘాలయ నుంచి యూపీ ఘాజీపూర్కి ఎలా చేరుకుంది? అక్కడికి వచ్చాక తన సోదరుడికి ఫోన్ చేసి ఎలా పిలిపించుకుంది? సో ఇవన్నీ అనేక అంతుచిక్కని అంశాలు పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సోనం ఈ హత్యను తానే చేసినట్టుగా ఒప్పుకున్న విషయం స్పష్టమవుతుంది, పోలీసుల విచారణలో వెళ్ళవుతుంది. కానీ ఆమె తండ్రి దేవి సింగ్ మాత్రం తన బిడ్డ చాలా అమాయకురాలు, ఎలాంటి తప్పు చేయలేదు, పైగా ఇదంతా కూడా పోలీసులు కట్టుకదలుతున్నారు, సిబిఐ దర్యాప్తు మరొకసారి జరపాలి, స్వతంత్ర విచారణ చేయాలి, అప్పుడు మేఘాలయ పోలీసులు అంతా మళ్ళీ జైల్లోకి వెళ్తారంటూ
తండ్రి మాట్లాడుతున్నాడు. ఎంతైనా తండ్రి కదా కూతుర్ని వెనకేసుకొస్తాడు కోర్స్. కానీ బిడ్డ చేసిన తప్పు అప్పటికి గ్రహించలేకపోతున్నాడు. ఒక హత్య జరిగింది, కట్టుకున్న భర్తను కడతెరిచింది, ఊరికి తీసుకెళ్ళి ఎక్కడో ఈశాన్య భారతానికి తీసుకెళ్ళి కిరాతకంగా చంపించి ఒక లోయలో పడేసింది. ఈ విషయాన్నంతా కూడా తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇరు కుటుంబాలు మాట్లాడి పెళ్లి చేశామే, అంత బాగానే ఉంది కదా, ఇలా చేస్తుంది మా అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి అంటున్నాడు. కానీ ఒకసారి ఆ ఫోటో చూడండి. సోనం తప్పు చేసి ఎలా తలదించుకుందో దేశం ముందు. పెళ్లి ఫోటోలో ఎంత దర్జాగా చిరునవ్వులు చిందిస్తుందో, ఇటు పక్కన తప్పు చేసి ఎలా తలదించుకుందో. సరిగ్గా కాళ్ళ పారాని కూడా ఆరలేదు. పెళ్ళైన 11 రోజులకే భర్తని హత్య చేసింది, హత్య చేయించింది. కిరాయి హంతకులతో, సుపారీ కిల్లర్స్తో చాలా కిరాతకంగా హత్య చేయించింది. ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ హత్యకు సంబంధించి మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. బాలాజీ గెస్ట్ హౌస్లో అడుగుపెట్టారు. మే 22న కిటింగ్ రోడ్లో స్కూటర్ను అద్దెకు తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి చిరాపుంజి వెళ్ళారు. చిరాపుంజి తెలిసిందే, చాలా పర్యాటక ప్రాంతం, అది ఎక్కువ వర్షపాతం కురుస్తుంది భారత్లో. అదే సాయంత్రం మట్లాఖియాట్ వెళ్ళారు. అక్కడ ప్రసిద్ధమైనటువంటి డబుల్ డెక్కర్ లీవింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి నోంగ్రియాట్ వెళ్ళారు. నోంగ్రియాట్లో అక్కడ ఒక హోమ్ స్టే తీసుకొని ట్రెక్కింగ్ చేయడానికి ఒక గైడ్ని కూడా పెట్టుకున్నారు. తర్వాత ఆ జంట తర్వాత రోజు 23న ఉదయం 6ంటికే చెక్అవుట్ చేశారు. ఉదయం 6ంటికే చెక్అవుట్ చేశారు. తిరిగి ట్రెక్కింగ్ వెళ్తున్నట్టుగా బయలుదేరారు. కానీ అక్కడ గైడ్ ఎవరైతే ఆల్బర్ట్ ఉన్నారో, ఆల్బర్ట్ తాను వస్తానంటే వద్దు, నువ్వు అక్కర్లేదు, మేము వెళ్తామన్నారు. ఒకసారి ఆ బ్రిడ్జ్ చూడండి, డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. అది మనం చూస్తున్నటువంటి స్క్రీన్పై ఇదే డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం. ఇది ఇక్కడ మౌలాఖియాట్ అంటారు. ఇది మేఘాలయ షిల్లాంగ్కు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతానికి చాలామంది వెళ్తుంటారు. ఇదే జలపాతంలో, ఒకసారి మనం ఇందాక చూసిన జలపాతంలో, ఆ జలపాతంలోనే రాజా రఘువంశిని హత్య చేసి పడేశారు. అత్యంత కిరాతకంగా కత్తిపోట్లు కూడా కనబడ్డాయి. సో ఆ రకంగా 23వ తేదీన ఈ హత్య జరిగింది. 23వ తేదీన చెక్అవుట్ చేసిన తర్వాత ఆల్బర్ట్ గైడ్ను పక్కన పెట్టి వీళ్ళే వెళ్ళారు. అటు నుంచి 3000 మెట్లు ఎక్కుతుంటారుగా ఆ మార్గాన్ని ఎక్కుతూ వెళ్ళిపోయారు. ఇక్కడే అసలు కథ షురూ అయింది. అక్కడి నుంచి వాళ్ళతో పాటు మరొక 3 తోడయ్యారు. ఆ 3 కూడా ఇండోర్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఒకసారి ఆ సుందరమైన ప్రదేశాలు చూస్తే మనకు అర్థమవుతుంది మేఘాలయకు ఎందుకు వెళ్తారు టూరిస్టులు అనేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత సుందరమైన కొండ ప్రాంతాలు అవి. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునే ప్రాంతాలకి ముఖ్యంగా హనీమూన్ కపుల్స్ కూడా వెళ్తుంటారు. సో ఆ రకంగా 23న వెళ్ళారు. అక్కడి నుంచి జంట కనిపించకుండా పోయింది. 24న ఒక సోరారిమ్ అనే గ్రామంలో స్కూటీని వదిలిపెట్టారు. 25న ఆ స్కూటీని ఇండోర్ జంట అద్దెకు తీసుకున్నట్టుగా దాని ఓనర్ కనిపెట్టాడు. ఇక జూన్ 2న ఈ వీసావ్ డాంగ్ జలపాతం, ఒకసారి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది జలపాతం వీసావ్ డాంగ్, ఆ జలపాతంలోనే రాజా రఘువంశిని హత్య చేసి కిందికి తోసేశారు. అక్కడి నుంచి ఆ లోయలోనే అతను కూలిపోయిన మృతదేహం కనిపెట్టారు. జూన్ 2 అంటే 11 రోజుల తర్వాత. ఇక జూన్ 7న మధ్యప్రదేశ్ యూపీలో 3 అరెస్ట్ చేశారు. అప్పటికే విపరీతమైన ఒత్తిడి, దేశవ్యాప్తంగా ఈ ఘటన బయటకు వచ్చింది, సంచలనం రేగింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వరుసగా దర్యాప్తు కొనసాగుతుంది. 7 రోజులనే పూర్తిగా ఈ వ్యవహారాన్ని కొరకు తెచ్చారు. జూన్ 8న ఘాజీపూర్లో దాబా దగ్గర సోనం దొరికింది. అసలు కథ ఇక్కడ బయటపడింది. సో మొత్తం వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ని కనిపెట్టారు, జీపీఎస్ డాటాను తీసుకున్నారు, స్కూటర్ నుంచి ఎక్కడికి వెళ్ళారు, అలాగే గైడ్తో మాట్లాడిన వివరాలు గైడ్ని అడిగి తెలుసుకున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అంతా తెలుసుకున్నారు. వారి వెంట ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, మొత్తం వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. సోనంతో పాటు ఈ జంటతో పాటు మరొక 3 ఆ ప్రాంతానికి చేరుకుని చెప్తున్నారు. బహుశా వాళ్ళంతా కూడా అప్పటికే వేసుకున్న స్కెచ్ ప్రకారం అక్కడికి చేరుకొని ఉంటారు. మేఘాలయలోని ఆ పర్యాటక ప్రాంతానికి వీళ్ళంతా కూడా చేరుకొని అక్కడికే రాజా రఘువంశిని నమ్మించి, నిజంగా నమ్మించి హత్య చేసినట్టుగా కనబడుతోంది. అమాయకుడైన భర్తని 11 రోజులకే అత్యంత కిరాతకంగా హత్య చేసి సోనం ఆ లోయలో పడేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమీ తెలియనట్టు మళ్ళీ యూపీలోని ఘాజీపూర్కి చేరుకుంది. అక్కడికి వెళ్ళగానే సోదరుడికి ఫోన్ చేసింది. సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తండ్రిని తీసుకొచ్చారు. తండ్రి ఆమెను గుర్తుపట్టారు. ఇది సోనం కథ. పెళ్లికి ముందు రాజ్ కుష్వాతో
అఫైర్ ఉంది, లవ్ అఫైర్ ఉంది. మరి ఈ విషయం ఇంట్లో చెప్పలేదా? ఇంట్లో దాచిపెట్టిందా? కేవలం పెద్దల ఒత్తిడితోనే పెళ్లి చేసుకుందా అంటే అవునని అనిపిస్తుంది ఇక్కడ మనకు ఈ స్టోరీ అంతా విన్నాక. ఏదేమైనా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తుంది. బహుశా ఇలాంటి సినిమాలు ఇదివరకే గతంలో చాలా వచ్చుంటాయి. ఈ స్టోరీ కూడా సినిమాను తలపించే విధంగానే కనపడుతోంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు, ఒకరు పరారులో ఉన్నారు. బహుశా సోనం లవరే ఈ హత్యలో కీలక పాత్ర కూడా పోషించుంటారని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా సోనంనే పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా సోనం తండ్రి తన బిడ్డ అమాయకురాలు అంటున్నాడు. చూసారా తండ్రి బిడ్డ చేసిన తప్పును ఎలా వెనకేసుకొస్తున్నాడు. అంటే అప్పటికి కూడా సోనం ఇంట్లో ఏ విషయాలు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. తన లవ్ అఫైర్ గురించి కానీ అప్పటికే ఉన్నటువంటి పరిచయాల గురించి చెప్పలేదేమో బహుశా. అందుకే తన బిడ్డ మంచిదంటూ దేవిసింగ్ సోనం తండ్రి వెనకేసుకొస్తున్నాడు. ఏ తండ్రి అయినా బిడ్డను వెనకేసుకొస్తాడు కాదని. కానీ ఒక హత్య చేసింది, కిరాతకంగా కట్టుకున్న భర్తని కిరాయి హంతకులతో హత్య చేయించింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మోహన్ సింగ్ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించే పరిస్థితి వచ్చిందంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ కొన్ని టీంలతో ప్రత్యేక బృందాలతో 7 రోజుల పాటు గాలించి ఈ మర్డర్ను చేశారు. అసలు దోషి భార్య సోనం అని తేలింది. చూడండి ఒకసారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పటికి కూడా సిబిఐ దర్యాప్తు జరపమంటూ సోనం తండ్రి కోరుతున్న పరిస్థితి. కానీ ఇప్పటికే చాలా అంశాలు వెలుగు చూశాయి. ఇంకొక వ్యక్తి దొరికితే పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద క్రమశిక్షణ తప్పిన ఒక అమ్మాయి ఏ రకంగా పెళ్లికి ముందే లవ్ అఫైర్ పెట్టుకొని పెద్దలకు చెప్పకుండా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని ఆ భర్తను కడతీర్చి ఒక నేరస్తురాలుగా మారిందో, ఒక అమాయకుడిని బలి తీసుకుందో, ఇక్కడ ఈ విషయం మనం కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. బహుశా ఈ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసిన తర్వాత ఉన్నత విద్య చదివి విద్యావంతులైనటువంటి సోనం ఇలాంటి ఘటనకు ఎందుకు పాల్పడిందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోతైన దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తోంది.